రైట్ ఇక బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఏపీలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా భద్రతా ఏర్పాట్లు పటిష్టం చేశారు పోలీసులు. ఇక శాంతి భద్రతలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లుగా వెల్లడించారు. విధి నిర్వహణలో జిల్లాల నుంచి ప్రత్యేక బృందాలను తీసుకొచ్చినట్లుగా వెల్లడించారు. ఈ అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, చెప్పండి, రేపు జరగబోయే ఏపీ అసెంబ్లీ సమావేశాల భాగంగా ఎలాంటి భద్రత ఏర్పాటు చేశారు? అంటే గురు, ఈ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక ఫోర్సులు వచ్చాయి. అదేవిధంగా చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా కృష్ణా, గుంటూరు, అదేవిధంగా ప్రకాశం, నెల్లూరు ఈ జిల్లాల ఫోర్స్ కూడా ఆల్రెడీ నిన్నటి నుంచి భద్రతా విషయంలో తీవ్రమైన జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. ప్రభుత్వం శాంతి భద్రతలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అసెంబ్లీ సమావేశాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే 175 నియోజకవర్గాలకు సంబంధించి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్యేల పర్సనల్ స్టాఫ్ కావచ్చు, వీళ్ళంతా కూడా అసెంబ్లీ సమావేశాలకు వస్తున్నారు. దీంతో పాటు అధికారులు, విజిటర్స్ వీళ్ళంతా కూడా ఉంటారు. కాబట్టి ప్రత్యేకంగా భద్రతా విషయం మీద ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు మానిటరింగ్ కూడా జరుగుతుంది. టెక్నాలజీని కూడా ఎప్పటికప్పుడు వాడుకుంటూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా విజయవాడ పరిసర ప్రాంతాలతో పాటు అసెంబ్లీ జరిగే ప్రాంతం వరకు కూడా పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. ప్రత్యేక దళాలతో పాటు ఈ జిల్లాల నుంచి వచ్చిన పోలీసులు అందరూ కలిపి అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో గట్టి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే కొంతమంది అసెంబ్లీ ముట్టడికి పిలుపునవి ఇస్తుంటారు, చెప్పపెట్టకుండా కూడా వచ్చేసి పరిస్థితులు కూడా ఉంటాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి ఇబ్బందులు లేకుండా అసెంబ్లీ సమావేశాలు సజావుగా సాగడం కోసం అన్ని శాంతి భద్రతల పరంగా చర్యలు తీసుకున్నారు. 3-4 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఈ రోజు ఉదయం 10 గంటలకి గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు మొదలవుతాయి. 11 గంటల వరకు గవర్నర్ ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత బీఎస్సీ సమావేశం. బీఎస్సీలో అసెంబ్లీ ఎన్ని రోజులు నిర్వహించాలి ఏంటి అనే దాని మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. గురు, అయితే ఏపీలో ఇవే చివరి అసెంబ్లీ సమావేశం కానున్న నేపథ్యంలో ఇటు అధికార పక్షం కానీ ప్రతిపక్షం మధ్య తీవ్ర పోటీ ఉన్న నేపథ్యంలో బయట కార్యకర్తలు కానీ నేతలు కానీ తీవ్ర ఆందోళన చేస్తున్న టాక్ కూడా వినిపిస్తుంది. దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అంటే అసెంబ్లీ సమావేశాలు ప్రభుత్వంలో జనరల్ గా ఎలక్షన్స్ మూలం ఇవే అసెంబ్లీ చివరి సమావేశాలుగా ఈ ప్రభుత్వానికి సంబంధించి చెప్పుకోవచ్చు. అయితే రాబోయే రోజుల్లో అంతా ఎలక్షన్ క్యాంపెయిన్ మీద ఉంటారు. ఆల్రెడీ ఇప్పటికే వైసీపీ 60కి పైగా మార్పులు చేసింది. ఆ మార్పులు చేసిన వాళ్ళలో లాస్ట్ టైం ఎలక్షన్స్ అంటే 2019 ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్ళు ఇప్పుడు పోటీ చేసే వాళ్ళు నియోజకవర్గాలు కూడా మారిపోయి ఆ డిస్కషన్ కూడా అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో అసెంబ్లీ లాబీల్లో ప్రధానంగా జరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. దీంతో పాటు టీడీపీ కూడా ప్రజా సమస్యలు ఎక్కువగా లేవనెత్తాలి ఈ సమావేశాల్లోనే నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఆ దిశగా కూడా నిర్ణయం